బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఆరోపణలు ప్రత్యారోపణలు మరింత ముదురుతున్నాయా? బీఆర్ఎస్ సోషల్ మీడియా తనపై దుష్ప్రచారం చేస్తోందని అని ఆరోపిస్తూ మంత్రి సీతక్క మాజీ సీఎం కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపించారు. 48 గంటల్లోగా ఆ పోస్టులను తొలగించి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. లేదంటే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించారు. ఇదే సమయంలో అంగన్వాడీ ఫోన్ల కొనుగోలు వ్యవహారం కూడా రాజకీయ దుమారం రేపుతోంది. ఒక్కో ఫోన్ను మార్కెట్ ధర కంటే ఎక్కువకు కొనుగోలు చేసి కమిషన్లు తీసుకున్నారు అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉండగా మంత్రి సీతక్క ఈ ఆరోపణలను ఖండించారు. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా జరిగింది అని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి కావ్య అందిస్తారు. కావ్య. స్వర్ణ, అయితే సీతక్క పైన ఒక ఎలిగేషన్ వేశారు. సో ఆ ఎలిగేషన్కి సీతక్క సమాధానం చెప్పాలి, లేదు అంటే వదిలేయడము, లేదంటే ఆ ప్రశ్నలు వేయడం కావచ్చు, ఎలిగేషన్ వేసిన వాళ్ళపైన కంప్లైంట్ చేయడం, ఇదే రెగ్యులర్గా జరిగే ఒక ఎపిసోడ్. కానీ దానికి భిన్నంగా సీతక్క స్పందించడం అనేది ఇష్యూని పక్కదారి పట్టిస్తున్నారు. లేదంటే అట్లాంటి ఘాటైన విమర్శలు చేసినప్పుడు అండ్ ఒక మంత్రిగా, ఒక మహిళా మంత్రిగా ఉండి విమర్శలు చేసిన వాళ్ళని చెప్పుతో కొడతా అని సీతక్క మాట్లాడిన తీరు చాలా వివాదాస్పదంగా మారింది. గతంలో కొండా సురేఖ ఇట్లాంటి మాటలు మాట్లాడారు మంత్రిగా ఉండి. సో అదే మంత్రి పదవిగా ఉండి ఇవాళ సీతక్క కూడా అదే మాట్లాడుతున్నారు. సో ఆమె పైన వేసిన ఒక ఎలిగేషన్ ఏంటి అనంటే, ఈ అంగన్వాడీలకి పోషక్ అభియాన్ అనే పేరు మీద కేంద్రం రాష్ట్రం ఇద్దరు భాగస్వామ్యంతో ఈ ప్రోగ్రాం నడుస్తుంది. సో అందులో భాగంగానే వాళ్ళకి 54,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 39,318 ఫోన్లు అనేది కొనుగోలు చేశారు. సో ఇప్పుడు ఈ వివాదం అంతా ఈ ఫోన్ల చుట్టే తిరుగుతుంది. సో మన్నే కిషాంక్ బీఆర్ఎస్ సంబంధించిన ఒక నేత, ఆయన ఆరోపణలు ఏమిటి అంటే, ఏదైతే శాంసంగ్ గెలాక్సీ A09 5G ఫోన్ ప్రజెంట్ మార్కెట్లో 8,600 రూపాయలే ఉంది. కాకపోతే ప్రభుత్వం 14,000 రూపాయలకి కొన్నది. సో నేను ఇగో పలానా ఫోన్ కొన్నా, పలానా సంగీత మొబైల్స్లో నేను కొన్నా, సో 8,600 రూపాయలకు నాకు ఇచ్చిండ్రు. అది వాళ్ళు రీటైల్ షాప్లు కాబట్టి. కానీ ప్రభుత్వం ఇట్లాంటి ఫోన్లు కొనుగోలు చేసిన, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇట్లాంటివి ఏమైనా బల్క్లో కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ డివైస్ ఎక్కడైతే తయారవుతుందో అక్కడికి, అంటే ఒక 1 వర్డ్లో చెప్పాలంటే హోల్సేల్గా కొనుగోలు చేయాలి అనేది ప్రభుత్వ రూల్ ఉంటుంది. మరి హోల్సేల్గా కొనుగోలు చేస్తే నేను రీటైల్గా కొనుగోలు విత్ GST కొంటే నాకు 8,600 రూపాయలు పడ్డది. అదే రీటైల్గా కొనుగోలు చేస్తే 7,000కో 6,500కో వస్తుంది కదా. సో 14,000 రూపాయలు ఎట్లా చూపిస్తున్నారు. అండ్ ఈ ఫోన్ల విషయంలో కూడా ఒక్కొక్క పక్క మంత్రులందరూ కూడా 5G ఫోన్లు అని చెప్పుకొని తిరుగుతున్నారు. కానీ అది 5G ఫోన్లు కాదు, 4G ఫోన్లు అనేది మన్నే కిషాంక్ చేసిన ఆరోపణ. సో దానికి చెప్పుతో కొడతా అని సీతక్క ఫైర్ అవ్వడం, ఇష్యూ డైవర్ట్ అవ్వడం. సో 2 రోజులుగా మొత్తం మీడియాలో, సోషల్ మీడియాలో, పేపర్లలో ఎక్కడ చూసినా చెప్పుతో కొడతా అని ఒక హెడ్లైన్, దాని పక్కనే సీతక్క. సో ఇవే నడిచాయి. కానీ ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. సో అక్కడ ఎలిగేషన్ వేసింది కిషాంక్, సమాధానం చెప్పాల్సింది సీతక్క, విమర్శ చేసింది సీతక్కని. సో ఈ విమర్శలు ప్రతివిమర్శలు పక్కన పెడితే ఇవాళ లీగల్ నోటీస్కి ఒక తెరలేపారు. సో తన పైన ఆరోపణలు చేసినారు, అవి నిరాధారమైన ఆరోపణలు. సో ఈ సెల్ ఫోన్ కొనుగోళ్లకు సంబంధించి ఏమి అవినీతి జరగలేదు, కానీ అవినీతి మెప్పం నా పైన తోస్తున్నారు. సో వెంటనే నాకు క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పలేదు అని అనుకో నేను క్రిమినల్ సివిల్ కేసులు పెడతాను అంటూ కూడా తను చెప్పిన పరిస్థితి. అండ్ లీగల్ నోటీసులు కూడా పంపించింది. సో ఇక్కడ లీగల్ నోటీసులు ఎవరికి పంపించాలి? ఎవరైతే విమర్శ చేశారో వాళ్ళకి పంపించాలి. ఇక్కడో ఫామ్ హౌస్లో ఉండే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇక్కడ కిషాంక్ చేసిన వ్యాఖ్యలకి సంబంధం ఏందో అనేది ఇప్పటివరకు ఎవరికి అర్థం కాలేదు. మరి సీతక్క కన్నా అర్థమైందో లేదో నాకెరకలేదు. కానీ ఈ కావాలనే ఒక పక్క కిషాంక్ కి ఈ నోటీసులు ఇవ్వడం, మరో పక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా స్పీడ్ పోస్ట్ లో ఈ నోటీసులు అనేవి అందించడు. సో ఇవాళ కిషాంక్ మాట్లాడే మాటకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలి, క్షమాపణ చెప్పాలి అనేది సీతక్క డిమాండ్. ఎస్ కావ్య, అంటే కావాలనే బ్లేమ్ చేస్తూ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అని అనుకోవచ్చా? ఎవరు? సీతక్క. సో ఇక్కడ బ్లేమ్ చేయడానికి కాకుండా సీతక్క దీన్ని ఒక సవాల్గా స్వీకరిస్తే బాగుండేదేమో. సో ఎందుకంటే ఆమె పైన ఒక ఎలిగేషన్ వేసినప్పుడు నేను ఏమీ తప్పు చేయలేదు, చాలా ట్రాన్స్పరెంట్గా ఈ కొనుగోళ్లు జరిగాయి కాబట్టి దీనిపైన ఒక ఎంక్వైరీ కమిటీ మేము వేస్తున్నామని. అది సీతక్క ఒక మంత్రి పదవిలో ఉంది కాబట్టి ఒక హూందాగా ఉండేది. కానీ ఆ హూందాయిజాన్ని మర్చిపోయి సీతక్క విమర్శించడం, మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు పంపించడం అనేది
సీతక్క కొంత నెగిటివ్గా అయ్యే అవకాశం ఇక్కడ ఉంది. ఎందుకంటే మేడారం 100 కోట్ల రూపాయల నిధులు 100 రోజులు తర్వాత 100 సంవత్సరాలు చెక్కు చెదరదు అంటూనే అక్కడ పూజారి కొడుకే ఇవాళ వికలాంగనయుడు కేవలం నాసి రకం పనుల కారణంగా. సో ఈ వివాదం ఆల్రెడీ సీతక్క చుట్టూ తిరుగుతుంది. ఆ లోపే ఫోన్కి సంబంధించిన ఈ 30 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ గోల్మాల్ జరిగింది అంటూ బీఆర్ఎస్ మన్నే కిషాంక్ ఆరోపణలు కూడా ఇంకా చక్కర్లు కొట్టే సందర్భంలో ఈ లీగల్ నోటీస్ సంబంధించి ఒక వివాదంగానే ఉంది. సో లీగల్ నోటీస్ అయితే పంపించారు. దానికి సమాధానం మన్నే కిషాంక్ కావచ్చు అండ్ దాంతోపాటు అక్కడ ఉండే లీగల్ టీం బీఆర్ఎస్ లీగల్ టీం ఎట్లా స్పందిస్తుంది అనేది చూడాలి. స్వర్ణ. థ్యాంక్ యూ కావ్య.